అందరికీ వందనాలు. క్రైస్ట్ బిలీవర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసిన వారికి కూడా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను ప్రభు నామమున. మళ్ళీ మంచిది ప్రేమ దేవుని వలన కొన్ని దినముల తర్వాత మరలా ఈ విధంగా విలువైన సంగతులతో మీ యొక్క సావాసము కలిగి ముందుకు నడవాలని ఒక ఆశతో, అలాగే ఆ దేవాది దేవునితో కొన్ని మాటలు నేర్చుకొని మన యొక్క క్రైస్తవ సమాజానికి ఎందరో బోధకులు, ఎందరో విశ్వాసులు, మాదిరికరంగా బతుకుతున్న ఎందరో ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రయత్నము, వారి ఆలోచన ఒకటే, క్రైస్తవ సమాజం బాగుండాలి, క్రీస్తు యొక్క సుగుణాలు ఈ ప్రపంచంలో వెదజల్లాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనములు తెలియజేస్తూ, అలాగే ఈనాటి ఉదయకాల సమయమున కొన్ని విలువైన సంగతులు మీ ముందుకు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దైవగ్రంథం అనేది, బైబిల్ అనేది, అది ఎన్నో రకాల మనుషుల గురించి, మనిషి యొక్క తలంపుల గురించి, మనిషి యొక్క ఉద్దేశాల గురించి తెలియపరిచినట్లుగా మనకు అందరికీ తెలుసు. ఒక మంచివాడు ఎలా చెడ్డవాడు అవుతాడని కూడా మనకు అందరికీ తెలుసు. ఒక చెడ్డవాడు మంచివాడు కూడా ఎలా అవుతాడు కూడా బైబిల్ గ్రంథం చెప్పిందని మనం తెలుసుకోవాలి. ఈ మానవ సమాజం కోసమే కాదు, ఈ ప్రకృతి చక్రం గురించి కూడా బైబిల్ చెప్పిందని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసే తప్ప మనకు అర్థం కాదు. మరి ఈరోజు క్రైస్తవ సమాజానికి కొన్ని విలువైన సంగతులను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ విలువైన సంగతులు ఏంటిదంటే, ఈరోజు అంశము, ఈ పరిచయుడు నీతి నేటి క్రైస్తవ్యంలో ఉన్నదా? ఈ పరిచయుని యొక్క నీతి నేటి క్రైస్తవ్యంలో ఉన్నదా అని ఒక అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొని రావడం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. మళ్ళీ పరిచయుడు అనగానే మనకందరికీ తెలుసు, బోధకులైన వారికైనా సరే, విశ్వాసులకైన వారికైనా సరే, అప్పుడప్పుడు చర్చికి వచ్చి వెళ్ళిపోతున్న వారైనా సరే, పరిచయులు అని అనగానే వీరు దేవుని రాజ్యానికి వారసులు కారు, వీరు దేవుని యొక్క ఉద్దేశాలను వ్యతిరేకిస్తున్న వారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ పరిచయులే క్రీస్తు యొక్క మరణానికి సాక్ష్యాలుగా ఉన్నారు అనే ఒక భావాన్ని కూడా మనము ఆలోచన చేయొచ్చు. మరి అలాంటి పరిచయుల యొక్క నీతి నేటి క్రైస్తవ సమాజంలో ఉందా అనే ప్రశ్న కదా. అది నిజంగా ప్రేమైన దేవుని వాళ్ళరా. ఈ పరిచయుల గురించి చాలామంది చెప్పారు, నిజమే. వారు ఎలాంటి వారు అనేది పైన మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిచయులు ఎలాంటి వారు తెలుసా? వీళ్ళు చెప్పేవారు కానీ వారి జీవితాలలో ఆ చెప్పిన మాటలను ధరించుకొనలేని వారు అని గుర్తు చేసుకోవాలి. ఇది మొదటిది. ఇంకా రెండోది బాగా చెప్పాలంటే, వీరు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణతో కూడుకున్న వారుగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ పరిచయుల గురించి మనకు ఎక్కువగా కనిపిస్తున్న పుస్తకం ఏది అని అంటే కొత్త నిబంధన గ్రంథం. ఆ కొత్త నిబంధనలో ఈ పరిచయుల గురించి మనకు చాలా సంగతులు ప్రభువే మాట్లాడినట్లుగా మనకు అందరికీ తెలుసు. మరి అలాగే ఈనాటి ఉదయకాల సమయమున ఈ పరిచయుల గురించి చాలామంది విధంగా అంటున్నారు, కొత్త నిబంధనలు ఉన్నారండి, వీరు పాత నిబంధనలు లేరు అంటారు. కానీ బైబిల్ బాగా పరిశీలన చేస్తే వీరు కొత్త నిబంధనలు కాదండి, పాత నిబంధనలు కూడా ఉన్నారు. వీరు ఎప్పుడైతే బబులోను సామ్రాజ్యం వెళ్ళారో, అక్కడ నుండి వచ్చిన తర్వాత వాళ్ళు వారి యొక్క దేవుని యొక్క నిష్ఠ ఆచారాలను అన్యులైన రాజులు, అంత్యొకయ యొక్క రాజులు, గ్రీకు రాజులు వచ్చి వారి ఆచార వ్యవహారాలను నామరూపాలుగా లేకుండా చేస్తారనే ఒక ఆలోచన ఆనాడు కొంతమందికి కలిగేది ప్రేమ దేవుని వలన. ఎవరు వాళ్ళంటే యూదులు. ఆ యూదులు అనేది దేవుని యందు నిష్ఠా పరులుగా, భక్తితో దేవుని యొక్క ఉద్దేశాలు వారి జీవితాలలో ఉంచుకోవాలని ఆలోచన చేసేవారు ఈ యూదులు. అలాంటి ఈ యూదులు అన్యులు రాజులు పరిపాలన చేసినప్పుడు వారి యొక్క సిద్ధాంతాలు రుద్దుతారేమో
ఆ సిద్ధాంతాలను వారి మీద తీసుకొని వస్తారేమో. ఒక ఆలోచన భావం కలిగిన వారు ఈ యూదులు, వీళ్ళందరూ ఒక చోట కూడుకొని మన సిద్ధాంతాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు అని ఒక ఆలోచన భావం కలిగిన వారు ఈ యూద మత ప్రావిష్టులు, ఈ పరిచయులను మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఈ పరిచయులు ఎలా ఉంటారు అంటే ఇంకా మనకు బాగా ఆలోచన చేయగలగాలంటే, వీళ్ళు పునరుద్ధానం ఉందని నమ్మేవారట, పునరుద్ధానం ఉందని చెప్పేవారట. అంతేకాదు దూతలు కూడా నమ్ముతారు. దూత ఏదైనా వచ్చి మాట్లాడితే దూత యొక్క మాట ఖచ్చితంగా నమ్మేవారట, ఎందుకంటే దేవుడే దూతను పంపించాడని చెప్పేవారట. ఇంకా బాగా చెప్పాలంటే రాబోయే కాలానికి ఒక న్యాయపీఠం ఎదుట నిలబడి జడ్జిమెంట్ జరుగుతుంది అని ఒక ఆలోచన కలిగేవారంట ఈ పరిచయులు. ప్రేమ దేవుని వల్ల ఈ పరిచయులు. ఇంకా వీళ్ళ గురించి ఇంకా బాగా చెప్పాలంటే, ఒకప్పుడు వీరి యొక్క మతాన్ని కాపాడుకోవడానికి, వారి యొక్క సిద్ధాంతాలను కాపాడుకోవడానికి ఎంతటికైనా సరే దిగజారేవారు అట. ఎంతటికైనా సరే దిగజారేవారు అంటే ఎదుటి వారిని కూడా లెక్క చేయకుండా హతమార్చేవారంట. ఎవరు? ఈ పరిచయులు. మరి అలాంటి పరిచయులు రాను రాను భక్తి జీవితం ఎలా మారిపోతుంది అంటే, దేవుని నీతి పైన ఆధారపడి ఈ పరిచయులు, దేవుని నీతి మీద ఆధారపడి ఈ యూద మత ప్రావిష్టులు స్వనీతి మీద ఆధారపడే విధంగా వీరు మారిపోయారండి. స్వనీతి మీద ఆధారపడే విధంగా మారిపోయారంట. ఇంకా దేవుని నీతి అలా పక్కకు తప్పించి వారి స్వనీతి మీద ఆధారపడి వాళ్ళు ముందుకు కొనసాగేవారట. అది ఎంతవరకు దిగజారుతుంది తెలుసా? ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, పరిచయులు అనే వాళ్ళు విశ్రాంతి దినం ఖచ్చితంగా ఆచరించాలి. ఆ విశ్రాంతి దినం నాడు పాత నిబంధనలు చెప్పబడిన ప్రకారము 6 దినములు పని చేయడు, 7వ దినమున విశ్రమించుడు, 7వ దినమున ఏ పని కూడా చేయకూడదని మనకు పాత నిబంధన చెబుతుంది. అది దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ధర్మం అని మనకు తెలుసు. మరి అలాంటి సమయంలో ఈ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ధర్మాన్ని పెడి చెవున పెట్టుకొని ఆ విశ్రాంతి దినము కూడా వారు పాటించేవారంట. ఏం పాటించేవారు? పనులకు వెళ్ళేవారంట, వారి యొక్క కార్యక్రమాలను చూసుకునేవారంట. కానీ వీళ్ళు చెప్తారు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని వీళ్ళు చెప్తారు, కానీ వీళ్ళు ఆ విశ్రాంతి దినమున పాటించారంట. దేవుడు వల్ల అంతగా దిగజారి పోయారంట, ఈ స్వనీతి పరులుగా మారిపోయారంట. మరి అలాంటి పరిచర్యలో మనం ఏమి నేర్చుకోవాలి? సార్ మీరు చెప్పారు కదా, ఈ పరిచర్య యొక్క నీతి నేటి క్రైస్తవ్యంలో ఉన్నదా అని మీరు చెబుతున్నారు కదా. మరి ఇలాంటి పరిచర్య నీతి క్రైస్తవ్యంలో ఉండి చెడిపోతుంది కదా మీరు అనుకోవచ్చు. నిజమే, కానీ పరిచర్యలో కొందరు భక్తి పరులైన పరిచర్యలు కూడా ఉన్నారని గుర్తు చేసుకోవాలి. ఈరోజు మీకు నేను ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. వీరు ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే పరిచర్యలు. ఇద్దరు వ్యక్తులు అంటే పరిచర్యలు. అలాంటి పరిచర్యలు దేవుని దగ్గరికి ఎలా వచ్చారని మనం గుర్తుకు చేసుకోవడానికి ముందు కొనసాగుదాం. ప్రేమ దేవుని వల్ల మనము కొనసాగుదాం. అంటే పరిచర్యలు ఒక మాట కనబడుతుంటుంది, శాస్త్రుల నీతి కంటేనో పరిచర్యల నీతి కంటేనో మీ నీతి అధికముగా ఉండాలని దేవుడు చెప్తారు కదా. అంటే నీతి అధికంగా ఉండాలని మీరు దేవుడు అంటున్నారు కదా. మీరు ఈ పరిచర్యల నీతి ఈరోజు క్రైస్తవ సమాజంలో అవసరం లేదు కదండి అని మనం అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న పరిచర్యల గురించి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. యోహాను గారు రాసిన సువార్త మీకు అందరికి తెలుసు. యోహాను గారు అంటే మీకు అందరికి తెలుసు ఎవరు? ప్రభు ప్రేమించిన వాడు, శిష్యుడు. చాలామంది యోహాను గారు రాసిన సువార్త అనగానే బాప్తిసం ఇచ్చే యోహాను గారు అని అనుకుంటారు. కాదు కాదు కాదు. బైబిల్లో 16 మంది యోహానులు ఉన్నారు. 11 మంది పాత నిబంధనలో, 5 మంది కొత్త నిబంధనలో ఉన్నారు. ఈ 5 మంది కొత్త నిబంధనలో ఉన్న ఈ ఒక బాప్తిసం ఇచ్చు యోహాను కాదు. రెండవది పేతురు తండ్రి పేరు కూడా యోహాను గారు, అతడు కూడా కాదు. మళ్ళీ మారు పేరు గల మార్కు అని యోహాను గారు ఉంటారు, అతడు కూడా కాదు. మళ్ళీ ఈ యోహాను ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఈ యోహాను గారు. ప్రేమ దేవుని వల్ల మళ్ళీ ఇంకొక యోహాను ఉంటారు, యాకోబు యోహాను కూడా ఉంటారు, జెబెదయి కుమారుడైన యాకోబు యోహాను. ఆ యోహాను కాదు అని ప్రభు ప్రేమించిన ఒక శిష్యుడు రాస్తున్న మాటలు ఈ సువార్త. మళ్ళీ అతని ఒక్కడి పుస్తకం రాయలేదండి. 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను రాశాడు. చివరిది
పుస్తకమైన ప్రకటన గ్రంథం కూడా ఆయననే రాశాడు. మళ్ళీ ఈ యోహాను గారు రాసిన సువార్తలో 3వ అధ్యాయంలో 1వ వచనం జాగ్రత్తగా మనం చదువుకుందాం. 1వ వచనం జాగ్రత్తగా చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. యూదుల అధికారైన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడే ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు? యూదుల అధికారైన. మనం ఏమనుకున్నా పరిసయ్యులు అనగానే ఎవరు అనుకున్నామంటే యూదా మత ప్రావిష్టులు కలిగిన వారు అనుకున్నాం కదా. ఇతడే యూదుడు. ఈ యూదా గోత్రానికి చెందినవాడు, ఈ యూదా మతానికి చెందిన ఈ పరిసయ్యుడు పేరు నికోదేము అంటున్నాడు. ఈ నికోదేము గారు ఆయన ఎప్పుడు వచ్చారంటే తెలుసా? ప్రభు దగ్గరికి రాత్రికాల సమయమున వచ్చాడంట. ఎందుకంటే పరిసయ్యులకు స్వనీతి పరులు చెప్పాను కదా. ఆ స్వనీతి పరులుగా ఎలా ఉంటుందంటే వాళ్ళ పరువు ఎక్కడికి బయటికి పొక్కకూడదు, పరువు పోకూడదు. పరువు పోకుండా ఉండాలంటే ఇతడు ఏం చేయాలంటే 10 మందిలో ఉన్నప్పుడు రాకూడదు. ఆయన ఉదయకాల సమయం రాకూడదు, మధ్యాహ్న కాల సమయం రాకూడదు, సాయంకాల సమయం కూడా రాకూడదు. ఎప్పుడు రావాలి అని బాగా పరిశీలన చేసి ఆలోచన చేసి ఒక రాత్రి వచ్చారంట. ఎవరు? ఈ నికోదేము అనే ఒక పరిచయుడు వచ్చే విధంగా అంటున్నాడు, ప్రభువా, మీరు చేస్తున్న ఈ సూచక్రియలు కావచ్చు, మీరు మాట్లాడుతున్న ఈ మాటలు కావచ్చు, ఇది సామాన్యులు చేయవలసిన విషయాలు కావాలి. దేవుడు తోడే ఉంటేనే కానీ ఇవన్నీ ఎవరు చేయలేరు అని ఒక భావంతో కూడుకున్న మాటలు మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి ప్రేమ దేవుడు వల్ల. ఇలా ఎలా అంటే ప్రభు వెంటనే ఒక మాట అనుకుంటారు, ఒక కొత్తగా జన్మించిన తప్ప ఎవడు దేవుని రాజ్యములు ప్రవేశింపలేడు అని అంటున్నాడు. అంటే ఈ సూచక్రియలు కావచ్చు, ఈ బోధ కావచ్చు, ఇవి ఎలా జరుగుతాయి అంటే వాడు కొత్తగా జన్మించాలి. ఎలాగంట? కొత్తగా ఒక నూతన సృష్టిగా, ఒక నూతన వడవడికగా జన్మించాలి అని యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. అని ఏమని చెప్తున్నానంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. అందుకతడు నికోదేము, ముసలి వాడునైనా మనుషుడు ఎలాగ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా యేసు ఇతను, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితను కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి ప్రేమ దేవుని వల్ల నికోదేము మాట్లాడిన మాటలకు ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఇలాంటి సూచక్రియలు కానీ ఇలాంటి బోధ కానీ జరగాలంటే దేవుని మూలంగా పుట్టాలి అంటున్నాడు. దేవుని మూలంగా పుట్టాలంటే ఎలా పుట్టాలి? మళ్ళీ ఒక నూతన జన్మగా పుట్టాలంటే ఎలా పుట్టాలి అని నికోదేము అడుగుతున్నాడు. అంటే ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టాలని ప్రభు చెబుతున్నాడు. వెంటనే నికోదేము గారు ఈ విధంగా అంటున్నాడు. ఏ విధంగా అంటున్నాడంటే తల్లి కడుపులో మళ్ళీ ఈ ముసలివాడైన మనుషుడు ఎలా వెళ్ళగలుగుతాడు, వెళ్ళినవాడు ఎలా మళ్ళీ పుట్టగలుగుతాడు అని ఒక భావాన్ని చెప్పాడు నికోదేము గారు. అలా చెప్పిన వెంటనే ఆ మాటలు విన్న ఆ నికోదేము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ దేవుని వల్ల. అక్కడ నుండి ఆ నికోదేము గారు వెళ్ళిపోతాడు. ఏంటిది కొత్తగా జన్మించడం అంటే ఏంటి, నీటి మూలంగా అంటున్నాడు ఏంటి, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి అని ఆలోచన తనకు కలగక అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ పరిచయుడు కదా. మరి అలాంటి పరిచయుడు ఇతని గురించి మనం ఏం నేర్చుకోవాలి సార్ అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. కానీ ఈ పరిచయుని చూసే మనం నేర్చుకోవాలి. ఈ పరిచయుని చూసే మనం నేర్చుకోవాలి. ఈ పరిచయుని గురించి కొద్దిగా మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ దేవుని వల్ల. ఇంకొద్దిగా ఆలోచన చేద్దాం. ఇతని గురించి ఇంకా కొద్దిగా బైబిల్ ఏమైనా రాయబడిందా అని మనం పరిశీలన చేస్తే ఏ పుస్తకం అయితే మనం చదువుతున్నామో అదే పుస్తకంలో 19వ అధ్యాయంలో ఈ పరిచయుడు గురించి మనకు కనబడుతున్న ఒక మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 19వ అధ్యాయం ఇదే యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 38 నుండి మనం జాగ్రత్తగా చదువుకుందాం. 38వ వచనం నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం ప్రేమ దేవుని వల్ల. అక్కడ ఏమని చెబుతున్నారో జాగ్రత్తగా మనం చూద్దాం. చూడండి, మనకు అర్థం కావడానికి యేసుక్రీస్తు వారు చనిపోతాడండి. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆ శవాన్ని కిందికి తీసుకొని రావడానికి ఒక అరమత్తాయి అయిన ఒక వ్యక్తి, అతను ధనవంతుడు, మంచి పేరు కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి ఆ రోమా సామ్రాజ్యం దగ్గర ఉన్న రోమా పరిపాలన చేస్తున్న రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రభు యొక్క దేహం మాకు కావాలి
ప్రభు యొక్క దేహం మాకు కావాలి, దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పగానే ఇది నిజమే ఇవ్వటం. ఎందుకంటే ఒకవేళ ఆ శిలువ మీదనే శవం వేలాడితే దేశానికి శాపం కలుగుతుంది అని ధర్మశాస్త్రం ప్రకారంగా రాయబడింది కదా అని ఆలోచన చేసి తీసేయండి, మీరు తీసుకొని వెళ్ళండి అరమత్తయ్య గారికి అప్పగించినప్పుడు ఆ అరమత్తయ్య గారు దాదాపు చరిత్ర చెప్తున్న వయసు, ఆ సమయం సందర్భం కాదు చెప్తే అర్థం కాదు చెప్తున్నాను. ఆ వ్యక్తి యొక్క వయసు ఎంతమంది, దాదాపు 60-65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కూడా అంటున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళటము, అడగటము, మరి అక్కడి నుండి మళ్ళీ రావటము, ఇక్కడికి ఆ గొలియాతు కొడకాడికి రావడము, ఆ శిలువ కాడికి రావడము, ఆ శిలువ నుండి తన శవాన్ని దింపడం కూడా జరుగుతుందని నేను గుర్తు చేసుకోవాలి. ఆ దింపిన తర్వాత ఆ సమాధి ఎక్కడుందని గుర్తు చేసుకుంటే తాను బతికుండగానే ఈ అరమత్తాయి అనే మనుషుడు బతికుండగానే ఒక సమాధిని సిద్ధం చేసుకుంటాడు. ఆ సిద్ధం చేసుకుని ఈ అరమత్త యొక్క సమాధిలోని తన ప్రభు యొక్క శరీరం పెట్టాలంటే సుగంధ ద్రవ్యాలతో ఆ శరీరాన్ని చుట్టాలి. మనం సుగంధ ద్రవ్యాలతో చుట్టాలంటే ఎవరు రావాలి? అప్పటి వరకు ఈ మరియా, మార్తలు, ఈ శిష్యులు ఉన్నారా? అంత ధనవంత వాళ్ళ దగ్గర ఏమీ లేదు. మరి ఎవరు రావాలి? ఒక శవాన్ని సుగంధ ద్రవ్యాలతో కట్టాలి. దాదాపు ఒక 100-150 తులాల సేరున్నర ఎత్తు సుగంధ ద్రవ్యాలు కావాలి ప్రేమ దేవుని వల్ల. మరి అలాంటి సమయంలో ఈ సుగంధ ద్రవ్యాలు కావాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ముందుకు వస్తాడు. ఆ వ్యక్తి గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, అటు తర్వాత యూదులు భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరమత్తాయి ఏసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్ద అడిగాను. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చి నికోదేము కూడా బొల్లెము కలిపిన అగారు రమారమి 150 సేరున్నర ఎత్తు తెచ్చాను. చూడండి బ్రహ్మ దేవుని వల్ల ఇక్కడ కనబడుతుంది. అతని యొక్క దేహం సిద్ధపరచాలంటే ఇతడు ఆ చీకటి సమయంలో ఎవరైతే పడకకు ముందే అరమత్తాయి అయిన యేసేపు గారు ఏ విధంగా వచ్చి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళిపోయాడో, చీకటి పడుతుంది మొదటి రేవు జాముననే అనగానే వెంటనే మెల్లమెల్లగా ఆ నికోదేము అనే వ్యక్తి వస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనంలో కనబడుతున్న నికోదేము మరలా ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ఇద్దరు కాదు, ఒకే వ్యక్తి మనకు కనబడుతున్న నికోదేము అంటే ఆయన. ఇతడు యేసు చనిపోయాడు అని ఇతనికి ఎలా తెలుసు అని కొద్దిగా మనం ఆలోచించేద్దాం. మళ్ళీ యేసు చనిపోయాడని ఇతనికి ఎలా తెలుసు అంటే, ఒక వ్యక్తి తను ఎక్కడ ఉంటాడు, తను ఎక్కడికి వెళుతున్నాడు అనే విషయాలు ఎలా తెలుస్తాయి అంటే తనతో ఉన్న వారికి, తనతో సహవాసం ఉన్న వారికి, తనతో మాట్లాడుతున్న వారికి మాత్రమే ఆ సంగతులు, ఆ విషయాలు తెలుస్తాయి కదా. అంటే అవును, నిజమని. మరి అలాంటి సమయంలో ఈ యొక్క నికోదేము యేసు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు, ఏం చెబుతున్నాడు, ఆయన మాటలు మాకు అర్థమవుతుంది. ఆయన పునరుద్ధానం గురించి చెప్తున్నాడు, ఆయన చనిపోతానంటున్నాడు, తిరిగి లేస్తానంటున్నాడు, అర్థమవుతుంది నాకు. ఆయన చెబుతున్న మాటలు ఈ లోక సంబంధించిన మాటలు కావు, ఇవి పరలోకానికి సంబంధించిన మాటలని గుర్తుకు చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ నికోదేము గారు. మరి ఈ నికోదేము గారు అంత ఫాలో అవుతున్నాడంటే అవును, అంత ఫాలో అవుతున్నాడు. ఒక పరిచయుడుగా ఉండి యేసుక్రీస్తుని వారిని ఫాలో అవుతున్నాడంటే ఆ ప్రభువులో కనిపించిన నీతి ఏంటిది, ఆ ప్రభువులో కనిపించిన యథార్థత అంటే ఏంటి, ఆ ప్రభువులో కనిపించిన ఉదాహరణ ఏంటిది అంటే ఇతడు చెబుతున్న బోధ ఇది ఈ లోకానికి సంబంధించిన బోధ కాదు. ఈయన బోధ వింటూ ఉంటే ఈ లోకానికి విసర్జించాలనిపిస్తుంది. ఈ బోధ వింటూ ఉంటే ఈ లోకము నిష్ప్రయోజనం అనిపిస్తుంది. ఈ బోధ వింటూ ఉంటే నాకు ఏదో ఒక నూతనమైన ఉద్దేశాలు, నూతనమైన ఆలోచనలు కలుగుతున్నాయి అనే ఆలోచన భావం కలిగించిన జీవితము ఆ నికోదేము గారి యొక్క హృదయాల్లో కదిలింది ప్రేమ దేవుని వల్ల. అలా కదిలింది కాబట్టే ఈరోజు యేసుక్రీస్తుల వారి యొక్క సమాధికి సిద్ధపడుతున్నారు. చూడండి, సమాధికి సిద్ధపడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు అనేవారు యేసు చనిపోయాడా అంటే అవును, సమాధి చేయబడ్డాడంటే అవును, పునరుద్ధానుడు అయ్యాడంటే అవును అంటారు, యేసు వస్తాడంటే అవును వస్తాడంటారు. కానీ తనను మాత్రం ఎవరు ఫాలో కారు చూడండి. ఆ యేసు ప్రభుల యొక్క మాటల మీద ఎవరు ఫాలో కారు చూడండి. ప్రేమ దేవుని వల్ల ఫాలో అవుతారంటే ఫాలో కారు. ఫాలో అయ్యి ఉంటే ఈరోజు క్రైస్తవ సమాజం ఒక్కో రకంగా, ఒక్కో విధంగా ఉండేదని మీరు గుర్తుకు చేసుకోవాలి.
యేసు ప్రభువుల యొక్క మాట ఈరోజు క్రైస్తవ సమాజమును ఫాలో కాలేకపోతున్నారు. చూడండి, మరి ఎవరిని ఫాలో అవుతున్నారంటే మనుషులను ఫాలో అవుతున్నారు. మనుషులు చెబుతున్న నీతిని, మనుషులు చెప్తున్న ఉద్దేశాలను, మనుషులు చెప్తున్న ఆజ్ఞలు పాటించడం జరుగుతుంది తప్ప దేవుడు చెప్పిన నీతిని, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఈరోజు క్రైస్తవ సమాజం అనేవారు ఎవరు పాటించలేకపోతున్నారు. క్రీస్తును నమ్ముకున్న నీవు, బైబిల్ చేత పట్టుకున్న నీవు ఆయన మాటలకు నువ్వు అంగీకరించలేకపోతున్నావంటే ఈ బుదే భూమి మీద ఉన్నవాడు అన్యుడు కూడా అలాగనే చేస్తున్నాడు. వాడు అలాగనే బతుకుతున్నాడు, నీవు కూడా అలాగనే బతుకుతున్నావు. అందుకే బైబిల్ చెప్తుంది, అలాంటి పరిశుని యొక్క నీతి నీలో ఉందా, నాలో ఉందా, ఈ క్రైస్తవ సమాజంలో ఉందా అని ప్రశ్నతో కూడుకున్న భావాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చుండిపోయిన దేవుని వల్ల మనతో మాట్లాడుతున్న మాట. అలాంటి పరిచయుడు ప్రభు యొక్క సమాధికి సిద్ధమయ్యాడంటే ఆయన లేస్తాడన్నా లేయడానంటే ఖచ్చితంగా లేస్తాడని ఒక ఆలోచన భావం కలిగిన వాడు ఈ నికోదేము గారు. మరి సిద్ధమయ్యాడట, సిద్ధం కాలని సిద్ధపడ్డాడట ఆయన లేస్తాడు అని. మళ్ళీ ఈరోజు లేస్తాడని చెబుతున్న నీవే ఆ ప్రభు వచ్చేటప్పుడు నువ్వు లేవగలుగుతావా? ఆ ప్రభు వచ్చేటప్పుడు నీవు పరలోకానికి నువ్వు వెళ్ళగలుగుతావా? చెప్పు సహోదరుడా, చెప్పు. మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ అని నువ్వే అంటావు కదా. ఆయన మాటల మీద నువ్వు విశ్వాసం ఉంచకపోతే ఎలా చెప్పు? ఈరోజు క్రైస్తవ సమాజము చాలా మరీ చండాలంగా మారిపోయింది. ప్రేమ దేవుని వల్ల ఎంత చండాలంగా మారిపోయింది తెలుసా? బైబిల్ పట్టుకుంటారు, చర్చికి వెళతారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, బైబిల్లో ఉన్న ఏ ఒక్కటి పాటించని జీవితాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న జీవితాలు. మరి అలాంటి జీవితాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంటే ఇదే లోకంలో నివసిస్తున్న అన్ని దేవతల మీద భక్తి పెంచుకున్న వారందరూ ఏమంటారు తెలుసా? నీ బతుకును చూసి, నీ జీవితాన్ని చూసి, నీ ఉద్దేశాన్ని చూసి, నీ ఆలోచన చూసి, ఒరే మీ దేవుడు ఈ ఊరు దేవుడు కాదు, ఈ దేశం దేవుడు కాదు, పరాయి దేశం కలిగిన దేవుడు అని మాట ఖచ్చితంగా అది మనలాంటి వారికి వర్తిస్తుంది. మనం బ్రతకకపోతే పరాయి దేవుడు అవుతాడు. మనం బ్రతికి చూపిస్తే రే వీళ్ళ దేవుళ్ళు ఒక మంచి ఉద్దేశం ఉంది, వీళ్ళ దేవుళ్ళు ఒక మంచి ఆలోచన ఉంది, ఈ దేవుళ్ళు ఒక మంచి ప్రేమ ఉందిరా, ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదురా, ఆ దేవుళ్ళు ఉన్నది ప్రకారం వీళ్ళు కూడా ఉంది కాబట్టి ఈరోజు గొప్పగా ఈ ప్రపంచానికి నీ యొక్క సుగుణం తెలుపుతుంది అనే భావాన్ని కలిగించే విధంగా ఉంటారు. కానీ అలా లేకపోవడం గల కారణం ఎవరంటే బైబిల్ పట్టుకున్న క్రైస్తవులను గుర్తు చేసుకోవాలి. చుండిపోయిన దేవుని వల్ల ఒక నికోదేమును చూసాము, మరొక పరిశుని కూడా మనం చూద్దాం. నిజంగా ప్రేమ దేవుని వల్ల ఈ యొక్క పరిశుని యొక్క నీతి మనం చూసామనుకోండి, ఈ పరిశుని యొక్క గుణలక్షణం మనం పరిశీలన చేసామనుకోండి, మరే బతుకుతే ఈయనలాగా బతకాలంటే చావాలి అనిపించాలి. అలాంటి పరిశుడు, ఈ పరిశుడు ఎంత నిష్ఠాపూర్ణుడు తెలుసా? ఈ పరిశుడు చాలా నిష్ఠ కలిగిన వాడు ప్రేమ దేవుని వల్ల. అసలు ఆ పరిశుడు ఏ ధర్మశాస్త్రం పట్టుకున్నాడో ఆ ధర్మశాస్త్రం కోసము ఖచ్చితంగా ప్రాణార్పణము కూడా చేయడానికి వెనుకడుగు వెయ్యని వాడు ఈ పరిశుడు. ఈ పరిశుడు అలాంటి పరిశుడు నీతి క్రైస్తవ సమాజంలో 1% ఉంటే బాగుంటుందని ఒక ఆశ కలుగుతుంది. 1% కూడా లేదు. ఈ నికోదేము యొక్క నీతియే, ఈ నికోదేము యొక్క జీవితమే ఈరోజు క్రైస్తవ సమాజంలో 10% లేదు. మళ్ళీ మరొక పరిచయుడు, మరి యొక్క నీతిమంతుడైన పరిచయుడు, అతని యొక్క నీతి 1% నింటి బాగుంటుందని ఆలోచన కలుగుతుంది ప్రేమ దేవుని వల్ల. మరి అలాంటి పరిచయుడు గురించి కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మానవ ప్రపంచానికి పాప క్షమాపణ కలగాలి అంటే యేసు క్రీస్తు వారు ఏ విధంగా మొదటి కారణమవుతాడో, ఆ యేసు యొక్క 2వ రాకడ వరకు మనం బ్రతికి ఉండాలంటే, ఆయన తిరిగి వచ్చేటప్పటి వరకు మనం జీవించి ఉండాలంటే, ఒకవేళ మనం లేకపోయినా సరే ఆయన వచ్చేటప్పుడు మనం లేపబడాలి అంటే ఒక వ్యక్తి అవసరం ప్రేమ దేవుని వల్ల. ఎవరు ఆ వ్యక్తి అంటే సౌలు. ఎవరు ఆ వ్యక్తి అంటే సౌలు గారు. నేను చెబుతున్న సౌలు అనగా మీరు త్వరగా వెళ్ళి పాత నిబంధనల సౌలు మీరు దయచేసి వెతకొద్దండి. పాత నిబంధనల సౌలు అనగానే త్వరగా మన మనసును మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి. పాత నిబంధనల సౌలు గారు నేను చెప్పేది. కొత్త నిబంధనలు ఉన్న సౌలు గురించి నేను చెబుతున్నాను. పౌలుగా పిలువడుతున్న సౌలు గురించి నేను చెబుతున్నాను. ఈ యొక్క సౌలు గారు ఎలాంటి వాడు తెలుసా ప్రేమ దేవుని వల్ల? చాలా ధర్మశాస్త్రములో అందరికన్నా ప్రావీణ్యం కలిగిన వారంట. గమలీయుల పాదాల దగ్గర నిష్ఠారూపితమైన ధర్మశాస్త్రములను
చదివినవాడంట ఆచార వ్యవహారంలో తనకన్నా మించిన వాడు ఎవడు లేడంట ప్రేమ దేవుని వల్ల. ఎవరు లేరంట, అంత గొప్పవాడంట, అంత గొప్పవాడంటే ప్రేమ దేవుని వల్ల. అలాంటి గొప్పవాడుగా ఉన్న ఈ సౌలు గారు గురించి ఒక మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇతడు పరిచయుడినా అని ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. అయినా కూడా ఒకసారి మీకు క్లారిఫికేషన్ చేయడానికి నేను ఒక మాట చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవుని వల్ల. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. దేవుని వల్ల ఏమని అంటున్నారు ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకుందాం. 5వ వచనం చదువుకుందాం. 8వ దినమున సున్నతి పొందితని ఇశ్రాయేలు వంశస్థుడైన బెన్యామీను గోత్రములకు పుట్టిన హెబ్రీయుల సంతానమునై హెబ్రీయుడై ధర్మశాస్త్ర విషయములో పరిచయుడునై ఆసక్తి విషయంలో సంఘమునకు హింసించువాడునై ధర్మశాస్త్రం వలన నీతిని విషయమని అనిందునైతిని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే పౌలు గారు, నేను 8వ దినం బాప్తిసం సున్నతి తీసుకున్నాను. 8వ దినం సున్నతి తీసుకోవడం కాదు, నా గోత్రం ఏదో తెలుసా, ఇశ్రాయేలు గోత్రములో బెన్యామీను గోత్రం చెందినవాడు. అంతేకాదు నేను హెబ్రీయులను వర్షంలో నుండి వచ్చిన వాడు. నేను మరి అలాంటి హెబ్రీయుల వర్షంలో నేను వచ్చిన వాడిగా చెబుతున్నాడు. నేను బెన్యామీను గోత్రం చెందిన వాడు అంటున్నాడు. ధర్మశాస్త్రం విషయంలో నాకన్నా నిష్ఠాపరులుగా ఎవరు లేరంటున్నాడు. అంతేకాదు మరొక మాట అంటున్నాడు, నేను పరిచయుడును, ధర్మశాస్త్రం విషయంలో నేను పరిచయుడును అంటున్నాడు. మరి ఈ పరిచయుడైన ఈ సౌలు గారు ఎలా బ్రతికాడో మీకు అందరికీ తెలుసు ప్రేమ దేవుని వల్ల. ఎలా బతికారు ఆయన పరిచయుడు అంటే? అద్భుతంగా బతికాడు. మొదటి పరిచయుడు అయితే యేసుక్రీస్తుల వారు ఫాలో అవుతూ తన యొక్క సమాధికి సిద్ధం కాగడానికి ఏ విధంగా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళిపోయాడో ఈ నికోదేము గారు, మళ్ళీ రెండో పరిచయుడైన ఈ సౌలు గారు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక మాట అంటారు ప్రేమ దేవుని వల్ల. ఏమని అంటాడో ఒక మాట జాగ్రత్తగా చూద్దాం. పరిచయుడికి గొప్ప గొప్ప లాభాలు ఉన్నాయి ధర్మశాస్త్రం ప్రకారంగా. మరి అలాంటి లాభాలన్నీ గురించి ఒక మాట అంటారు చూడండి. 7వ వచనం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను నేను ఏవి నాకు లాభకరముగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటేనే. ఈ లోక సంబంధంగా, ఈ లోకం విధముగా నాకు ఏవైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాలన్నీ నేను ఏం చేస్తున్నా తెలుసా? నష్టముగా ఎంచుకుంటున్నాను. దీనివల్ల నాకు లాభం వస్తుందంటే నాకు అది వద్దు, దీనివల్ల నాకు క్షేమం కలుగుతుందంటే నాకు అది వద్దు అనే విధంగా సౌలు గారు నిలబడ్డారు చూడండి ప్రేమ దేవుని వల్ల. నిలబడ్డారు చూడండి. మరొక మాట అంటారు చూడండి, నిక్షేముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసు క్రీస్తుల వరకు జ్ఞాన విషయములో నా దగ్గర ఉన్నదంతా నేను నష్టంగా చేసుకోవడానికి కూడా నేను సిద్ధమవుతానంటున్నాడు. అంటే యేసు క్రీస్తుల వారి యొక్క జ్ఞానము తెలుసుకోవడానికి నా జీవితము దారపోసిన కూడా అది సరిపోతున్న విధంగా మాట్లాడుతున్నాను చూడండి ప్రేమ దేవుని వల్ల. అంటే అతని యొక్క జ్ఞానం నేర్చుకోవడానికి, యేసు ప్రభుల వారి గురించి తెలుసుకోవడానికి నేను నష్టముగా ఎంచుకుంటా, చివరిగా సమస్తమును దారపోయడానికి నేను సిద్ధముగా ఉంటానంటున్నాడు చూడండి. ఈరోజు అలా ఉన్నారా? ఆయన దారపోసాడు. ఒక పరిచయుడు యేసు క్రీస్తుల వారికి జ్ఞానం కోసము తన దగ్గర ఉన్నదంతా విడిచిపెట్టాడు, పెంటగా ఎంచుకున్నాడు. ఒకవేళ ఉంది అనుకోండి, ఇది ప్రభు కోసమే నేను సమర్పించినవాడు. అలాంటి పరిచయుడు ఈ సౌలు గారు. మరి అలాంటి పరిచయుడుగా ఉన్న ఈ సౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఆయన కోసం, ఆయన జ్ఞానం కోసం సమస్తముగా నేను పెంటగా ఎంచుకుంటాను, నష్టముగా ఎంచుకుంటాను అంటున్నాడు. ఈరోజు మీటింగ్ ఎవరైనా పెడుతున్నారంటే ఎవరైనా సహకారాలు అందించేవారు ఉన్నారా? లేరు చూడండి. కానీ ప్రార్థన కోసం మాత్రం పరిగెత్తుకుని వచ్చి నా కొడుకు ఉద్యోగం కావాలి, నా కూతురికి మంచి వివాహం కావాలి, నా అల్లుడు మంచి ఉద్యోగం కావాలని ఒక ఆలోచన భావాలతో కలిగి ఉన్న ఈ క్రైస్తవ సమాజము దేవుని పరిచర్య కోసము మీరు దయచేసి ఏమైనా కానుకలు ఇవ్వండి అమ్మా అని అంటే ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. ఏంటంటే తూకం వేసినట్లుగా డబ్బులు ఇస్తారు చూడండి దేవుని వల్ల. తూకం వేసినట్లుగా
డబ్బులు ఇస్తొచ్చుండే. అదే నీ కొడుకుకు ప్రాణం బాగలేకపోతే, అదే నీ కూతురుకు ప్రాణం బాగలేకపోతే, అదే నీ భార్యకు ప్రాణం బాగలేకపోతే ఎక్కడో తీసుకొచ్చి అప్పు తీసుకొని వచ్చి నీ కొడుకును, నీ భార్యను, నీ పిల్లలను నువ్వు కాపాడుకోవడానికి 1000 రూపాయలు అప్పు చేస్తావు కదా. మన దేవుని యొక్క జ్ఞాన విషయంలో నువ్వు ఎందుకు ఇలా చెయ్యవు? ఎందుకంటే మనకు అవసరం లేదు. మనకేమి అవసరం అంటే ప్రార్థన అవసరం. ఆయన ప్రార్థన చేస్తే మనం బాగుండాలి అంతే. మనం చేసిన తప్పులు మనం క్షమించమని దేవునికి అడగాలి అంతే అని ఒక భావంతో కూడుకున్న సమాజం ఉంది తప్ప, దేవుని కోసము నేను సహకారంగా ఉండాలి, ముందుకు రావాలి, నీకు జీవితాలు ఈరోజు ఉన్నాయా అంటే లేవు. చూడండి దేవుని ద్వారా చాలా చోట్ల తూచి ఇచ్చే కానుకలు ఈరోజు కనబడుతున్నాయి. చూడండి, మరికొంతమంది అంటారు ఇబ్బంది ఉందని అంటారు. నీ ఇబ్బంది ఉన్నప్పుడు నీకు ఒకవేళ నీ భార్యనో నీ తండ్రో నీ కూతురో అనుకోకుండా యాక్సిడెంట్ అవుతే అప్పు చేసుకుని వెళ్ళావు, మరి చేసుకుని పరిగెత్తుకుని వెళ్తావు కదా. మళ్ళీ ఆయన పని కదా, ఒక ఆత్మను రక్షించే మాటలు కదా, ఒక ఆత్మను కాపాడే మాటలు కదా. మన ఆ మాటల కోసం నువ్వు కొసురు ఇవ్వటం ఏంటి, లేదనటం ఏంటి? ఇంత దౌర్భాగ్య స్థితికి ఎందుకు దిగజారుతున్నారంటే మేము క్రీస్తును నమ్ముకుంటాం, కానీ నష్టముగా మేము ఏది ఎంచుకోం. మేము క్రీస్తును విశ్వసిస్తాం, మేము ప్రార్థన చేస్తాం, మేము చర్చికి వెళ్తాం, కానీ ఆయన పేరును బట్టి మేము నష్టముగా ఏది ఎంచుకోము. అన్ని లాభాలుగానే మేము ఎంచుకుంటాం. మన బతుకుతున్న జీవితాలు ఈరోజు క్రైస్తవ్యం లేదా? ఉన్నాయి. మరి అలాంటి జీవితాలు ఉన్నాయి కాబట్టే యేసుక్రీస్తు వారు బాధపడుతున్నప్పుడు అని అంటున్నారు. చూడండి, ఎలాంటి మాటలు అంటారు చూడండి. అయ్యో ఇలా ఉంది, నీ సమస్తముగా నేను నష్టముగా ఎంచుకుంటాను. ఒక పరిచయుడు, ఒక నీతిమంతుడు, ఒక భక్తిపరుడు చెబుతుంటే నాకు అవి వద్దు అనే విధంగా మాట్లాడుతుంటాడు. చింగా ఇంకొక మాట చూసుకుందాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమును మూలమైన నా నీతిని గాక క్రీస్తు యందు విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధమునైన చైతన్యమైనా సరే మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమభావము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివారగునట్టుగా ఎట్టి ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని చున్నాను అంటున్న దేవుని వల్ల ఏదైతే ఉన్నాయో నేను నష్టముగా ఎంచుకోవడమే కాదు, ధర్మశాస్త్రముల ప్రకారంగా ఒకవేళ నీతిమంతునైతే అవి కూడా నాకు వద్దు. ధర్మశాస్త్రం విశ్వాసం మూలం మనకు నీతి కావాలి. ఆ నీతి ఎంతవరకు అవుతుందంటే నాకు పునరుద్ధానం బలం పొందుకున్నట్లుగా నేను ముందుకు కొనసాగుతాను. దానికోసం ఎంతైనా సరే నేను నష్టముగా ఎంచుకుంటాను. నేను పెంటగానే మార్చుకుంటాను ఒక భావన కలిగజేసే విధంగా మాట్లాడుతూ దేవుని వల్ల మాట్లాడుతూ. ఇన్ని మాటలు చెబుతున్న ఈ పౌలు గారు మరొక మాట కూడా అంటారు ప్రేమ దేవుని వల్ల. ఆ మాట చెబుతుంటే చెంపలు చెల్లుమంటాయి ప్రేమ దేవుని వల్ల. చెంపలు చెల్లుమంటాయి. చూడండి ఎలాంటి మాటలు అంటారు తెలుసా ప్రేమ దేవుని వల్ల. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఒక మాట అంటారు చూడండి ప్రేమ దేవుని వల్ల. ఏమని అంటారంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణంగా చేయుచున్నాను అంటచుండి ప్రేమ దేవుని వల్ల. అని ఏమంటున్నాడంటే సౌలు గారు ఈ విధంగా అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించే శ్రమలు అవి దాని యందు నేను సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఇంకా ఆయన సంఘానికి శిరస్సు కదా, ఆ సంఘం కోసం ఇంకా నేను ఏదైనా పడవలసిన శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, హింస అయినా సరే, కష్టమైనా సరే, నష్టమైనా సరే అది నేను అనుభవించడానికి ముందుంటాను, ముందు వరుసలో ఉంటాను, ముందుకు వస్తాను అంటున్నాడు. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, యేసు యొక్క దేహంలో ఇక్కడ ఈ ఎద మీద ఖాళీ ఉందనుకోండి, ఇక్కడ కొట్టండి, ఇది ఖాళీ స్థలం ఉంది నా ప్రభుకు, ఇక నేను కొట్టించుకుంటాను అని అంటారంట. ఇక్కడ ఖాళీ ఉంది నా ప్రభువు యొక్క దేహానికి, కొరడాల దెబ్బ తగలలేదు ఇక్కడ, కానీ నా కొట్టని ఇక్కడ అని అంటాడంట. ఏంటండి అలాంటి భక్తి, అలాంటి జీవితం ఏంటిందండి? అలాంటి మాట్లాడటం ఏంటండి? అంటే ఆయన పరిచర్యలు ఏదైనా కొదువుగా ఉండి చెప్పు, నా పరిచర్య సంపూర్ణంగా చేస్తాను, నేను పరిపూర్ణంగా చేస్తాను, నేను
అంటాడు చూడండి. అలాంటి యొక్క పరిశుద్ధుడి యొక్క నీతి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉందా అని అడుగుతున్నాను నేను. వేషధారులకు ఇంకా ఎన్ని రోజులు బతుకుతాం చెప్పండి ప్రియమైన దేవునులారా? వేషధారుల వల్ల ఇంకా ఎన్ని రోజులు బ్రతకాలి? వేషధారుల వల్ల ఇంకా ఎన్ని రోజులు జీవించాలి? నిన్ను చూసి నన్ను చూసి పరలోకంలో ఉన్న దేవుడు పశ్చాత్తాపడటం లేదా? బాధపడటం లేదా? ఇంకెన్ని రోజులు పడాలి చెప్పండి? మీరే చెప్పండి ప్రియమైన దేవునులారా. మరి అలాంటి జీవితాలు జీవిస్తున్న మనల్ని మనము బైబిల్ పట్టుకొని సంఘానికి వెళుతున్నామంటే ఇంతకన్నా కొద్దిగా ఉండాలి ప్రియమైన దేవునులారా. మనకు సిగ్గుండాలి. పట్టుకొని పోవడానికి అందరూ చూడడానికి కాదు, అందులో ఉండి నీ జీవితంలో పట్టుకోవడానికి, నీ మనసు పట్టుకోవడానికి ఈ వాక్యం తీసుకుని వెళ్ళాలి. కానీ ఏదో నామకార్థంగా తీసుకుని వెళ్తున్నావంటే నాట్ క్రిస్టియానిటీ. నువ్వు క్రిస్టియానికి చెందినవాడు కాదు, నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు అవిశ్వాసివే. ఇంకా బాగా చెప్పాలంటే ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలు ముయించింది కాబట్టి ఆయన యొక్క సుగుణము, ఆయన యొక్క లక్షణాలు ఇంకా నీలో రాలేకపోతున్నాయని గుర్తు చేసుకొని ప్రేమ దేవునులారా. అంతగా పాటుపడుతున్నాడు ఈ పరిచయుడు దేవుని నీతి కోసము. అంతగా పాట పడుకుంటూ నష్టాలను ఎంచుకుంటున్నాడు. చివరికి ఆయన ఒక మాట అంటాడు. ఏమంటారు సార్? అరే, నేను ఈ విధంగా ప్రభులో నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం. బతుకుడు క్రీస్తే చావైతే లాభమే అని అంటున్నాడు చూడండి. ఎవరు? ఈ పరిచయుడు. అలాంటి పరిచయుడు నీతి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉందా అంటే లేదు. ఇలాంటి నీతి పరులైన విశ్వాసం ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉందా అంటే లేకుండా పోయింది. ఛాయ కూడా కనిపించకుండా పోయింది ప్రేమ దేవునులారా. అలాంటి పరిచయుడు ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నా జీవితం మొత్తం ఆయన అడుగులో వేశాను నేను, ఇప్పుడు నన్ను పోలి నడువుడి అంటాడు. పేతురు గారు అంటాడు, ఆయన మాదిరికరంగా ఉంచిపోయాను, మీరు ఆయన ప్రకారంగా నడవండి అంటే ఈయన అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడిస్తే చాలు, మీరు పరలోకానికి వచ్చేస్తారంటున్నాడు. ఏంటండి? పేతురు గారు చెప్పలేకపోయిన మాటను సౌలు గారు చెబుతున్నారంటే ఎంత లోతైన మాట ప్రేమ దేవుని వలరా, ఎంత భక్తి ఉంది ప్రేమ దేవుని వలరా, ఎంత ఆలోచన తన దేవునితో సహవాసం చేస్తున్న చూడండి ప్రేమ దేవుని వలరా. మరి అలాంటి భక్తి జీవితం కూడుకున్న ఈ యొక్క పరిశుద్ధ నీతి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉండకూడదా? మనలో ఉండకూడదా? అంటే ఖచ్చితంగా ఉండాలి. మరి అలాంటి నీతి ఈరోజు క్రైస్తవ సమాజం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి అలాంటి ఉద్దేశాలు, అలాంటి నీతిపరుల యొక్క జీవితము ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉండాలని కోరుతున్నాడు దేవుడు ప్రేమ దేవుని అన్నారు. అందుకన్నాడు, నేను మీ వంటి వాడినైతే మీరు నా వంటి వారు అయితేరా. నేను ఒకప్పుడు మీలాగా నేను ఉన్నా, ఇప్పుడు నేను మారిపోయాను, ఇప్పుడు మీరు నాలాగా కానీ అంటున్నాను. ఏంటి ప్రేమ దేవుని? ఎన్ని మాటలు ప్రేమ దేవుని! మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడడానికి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్న చూడండి ప్రేమ దేవుని వల్ల. అలాంటి నీతిపరుడైన దేవుని మాటలను మనం ముందుకు తీసుకొని వస్తున్నా కూడా ఈరోజు మనం జీవించలేకపోతున్నాం, ఆలోచన చేయలేకపోతున్నాం అంటే మనం ఎంత పాపిష్టోళమో చూడండి. మనకు ఇచ్చేది పరలోకం దేవుడు, నామకార్థంగా బతుకుతున్న జీవితాలుగా పరలోకం ఇచ్చేది దేవుడు కాదు కదా ప్రేమ దేవుని వల్ల. ఆయన కోసం బతుకుతున్న వారికి పరలోకం ఇస్తారు. అలా బ్రతకాలని ప్రభునామములో కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.